ఎదురు కట్నం ఇచ్చి మరీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఇదిరా ఇలాంటి గుణగణాలు ఇలాంటి తారాబలం, హ్మ్. చంద్రబలం లేదంటే హ్మ్. గ్రహ హ్మ్. బలం ఉన్న అమ్మాయిని చేసుకోవాలి. ఆమె కోసం అవసరమైతే ఎదురు కట్నం ఇచ్చైనా చేసుకోవాలి. ఎందుకంటే ఆమె వస్తే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తది అనే నమ్మకం ఉంటది గదా! అలా ఏ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి చేసుకోవాలి మనం? ఇది అంత కొంత ఎగ్జాగరేషన్. ఆ! అంత కాదు. ఆ! ఉన్నాయి కొన్ని లక్షణాలుంటాయి. ఆ! వాళ్ళు మంచిగా అన్నీ చేస్తారు. అటువంటి వాటిలో శుక్రుడికి సంబంధించిన నక్షత్రాలు, చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు, హ్మ్. చంద్రుడికి సంబంధించినయి, బుధుడికి సంబంధించిన నక్షత్రాలు. ఓకే. వాళ్ళలో ఉంది. ఎక్కువగా చెప్పేది హస్తా నక్షత్రం అమ్మాయిని ఎదిరించి పెళ్లి చేసుకోండి అంటారు. హస్త నక్షత్రం. హస్తా నక్షత్రం. ఓహ్! రోహిణి నక్షత్రం అమ్మాయిని కూడా చేసుకోమంటారు. ఆ! అలాగే శుక్రుడికి సంబంధించిన నక్షత్రాలు కూడా తీసుకోమంటారు. కానీ అది ఒక్కదానితోనే అది సరిపోదు. తర్వాత వీళ్ళ జాతకం ఎట్లా ఉన్నది, వీళ్ళ గ్రహగతులు ఎట్లా ఉన్నాయి, అమ్మాయి గ్రహగతులు ఎట్లా ఉన్నాయి అనేది ఉంటదనమాట. జనరల్‌గా ఈ శుక్రుడికి సంబంధించిన రాశులు తులారాశి, వృషభ రాశి. హ్మ్. ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు చిన్నప్పుడు పుడితే వాళ్ళ అదృష్టం అంతా తండ్రికొస్తుంది. వాళ్ళకి మధ్య వయసులో అయితే భర్తకొస్తది. చివరి వయసులో అయితే పిల్లలకొస్తది. హ్మ్. సో, అటువంటి వారిని జూసి ఎక్కువగా భాగ్యానికి నిలబెట్టేది వారు స్త్రీలు గనక ఓకే. అటువంటి నక్షత్రాల వాళ్ళని చేసుకోండి అని జెప్పారు. హుహు. అది ఇంకా కొంచెం ఎగ్జాగరేట్ చేయటం